మనం ఈ మధ్య కాలంలో మంగ్లీ గురించి రకరకాల వార్తలు చూస్తున్నాం. అయితే ప్రజలు ఏమనుకుంటున్నారు మంగ్లీ గురించి? మంగ్లీ తప్పు చేసింది, మంగ్లీ తప్పు చేయలేదు. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ఈ వీడియోని నేను మంగ్లీ వరకు పంపిస్తా. అడ్వకేట్ సుబ్బారావు వరకు పంపిస్తా. వీళ్ళిద్దరూ కూడా ఈ కామెంట్స్ చూస్తారు. ప్రజలు ఏమనుకుంటున్నారు మంగ్లీ విషయంలో అనేది తేలిపోవాలి. కామెంట్ సెక్షన్ చూస్తే దెబ్బకి అర్థమైపోవాలి. నేను పేజ్‌కి లైక్ కొట్టమని అడగట్లా, వీడియోని షేర్ చేయమని అడగట్లా. ఒక్క కామెంట్. మంగ్లీ తప్పు చేసింది, మంగ్లీ తప్పు చేయలేదు. రెండిట్లో ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్ చూస్తే అర్థం. వాళ్ళు కనీసం 500 కామెంట్లు కొట్టండి. దెబ్బకి మంగ్లీ చూస్తది ఆవిడే. ప్రజలు ఏమనుకుంటున్నారు 1 అయితే 1, 2 అయితే 2 అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా చేయండి. మంగ్లీ గురించి తెలియని వాళ్ళు ఎవరో ఉండరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అదిరిపోయే స్టేజ్ పెర్ఫార్మన్స్‌లు, ఫోక్ పాటలతో చాలా క్రేజ్ సంపాదించుకుందామె. అయితే ఆ క్రేజీ పర్సన్‌కి ఇప్పుడు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది ఆ క్రేజే. మంగ్లీ యొక్క పేరు భారీ ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్‌లో చాలా గట్టిగా వినిపిస్తోంది ఈ మధ్య కాలంలో. అడ్వకేట్ సుబ్బారావు కూడా ఈ వివాదంలో ఎంట్రీ ఇవ్వడంతో వ్యవహారం ముదిరి పాకాన పడింది. బాధితుల పక్షాన నిలబడినటువంటి సుబ్బారావు మంగ్లీని టార్గెట్ చేస్తూ చేస్తున్నటువంటి ఆరోపణలు ఇప్పుడు టాలీవుడ్‌లో ఒక హాట్ టాపిక్‌గా మారాయని చెప్పుకోవాలి. ఈ కేసుకు సంబంధించి మొదట అడ్వకేట్ సుబ్బారావు పంజాగుట్ట పోలీసుల్ని ఆశ్రయించడం జరిగింది. అయితే గోకుల నందల ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ పేరుతో మైక్రో ఫైనాన్స్ తీసుకున్నారని 10,00,00,000 వరకు వసూలు చేశారని ఆయన ఫిర్యాదు ఇవ్వడం అనేది జరిగింది. ఈ మోసంలో మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ పాత్ర కూడా ఉంది అనేది ఆ సుబ్బారావు యొక్క ప్రధాన ఆరోపణ. సాధారణ మధ్యతరగతి ప్రజల్ని నమ్మించి వారి నుంచి మంగ్లీ ఇట్లా పెట్టుబడులు వసూలు చేయడంలో తన సెలబ్రిటీ హోదాను కూడా మంగ్లీ ఇక్కడ వాడుకుంది అనేది సుబ్బారావు యొక్క ప్రధాన వాదన. అయితే ఈ ఆరోపణలు వచ్చిన వెంటనే మంగ్లీ మీడియా ముందుకొచ్చి కన్నీళ్లు పెట్టుకోవడం కూడా మనం చూసాం. తన మీద వస్తున్నటువన్నీ కూడా అసత్య ప్రచారాలని, సుబ్బారావు కావాలనే తనని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు అని మంగ్లీ ఎదురుదాడికి దిగిన పరిస్థితి కూడా ఉంది. మంగ్లీ ఎదురుదాడితో వెనక్కు తగ్గని సుబ్బారావు తన ప్లాన్ బిని అమలు చేయడం మొదలుపెట్టాడు. మంగ్లీ కేవలం కన్నీళ్లతో డ్రామాలాడుతోందని భావించినటువంటి ఆయన నేరుగా బాధితుల్ని మీడియా ముందుకు తీసుకొచ్చేసాడు. డైరెక్ట్‌గా ప్రెస్ మీట్ పెట్టేసాడు. పదుల సంఖ్యలో ఉన్నటువంటి బాధితులు కెమెరా ముందు కూర్చొని తాము ఎట్లా మోసపోయాము ఏంటనేది వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నెట్వర్క్ మార్కెటింగ్ పేరుతో తమకి 5% లాభం ఇస్తామని చెప్పి నమ్మించి మంగ్లీ సోదరిని వివాహం చేసుకోబోయే వ్యక్తి ద్వారా తాము ఈ పథకంలో జాయిన్ అయ్యాము అని బాధితులు చెప్పడం గమనార్హం. మంగ్లీ కన్నీటి వాదనకి సుబ్బారావు బాధితుల సాక్ష్యాలను ఎదురు నిలబెట్టి ఒక గట్టి షాక్ ఇచ్చినట్లుగా అయింది. సింగర్ మంగ్లీ ఈ దెబ్బతో చిక్కుల్లో పడింది. సో, ఈ వివాదం మధ్యలో ఇంకొక ఆసక్తికరమైన సంఘటన ఏంటంటే, సుబ్బారావు బాధితులతో కలిసి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళినప్పుడు పోలీసులు ఆయనకి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించారు పోలీసులు ఆయనకి. అందులో స్వల్పంగా రీడింగ్ రావడంతో మంగ్లీ టీము సుబ్బారావుని విమర్శించేటువంటి ప్రయత్నం చేయడం వాళ్ళు మొదలుపెట్టారు. కానీ సుబ్బారావు దీన్ని అసలు లెక్క కూడా చేయలేదు, ఎక్కడ పట్టించుకోలేదు. కేసుని పక్కదారి పట్టించడానికే పోలీసులు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది అంటూ ఆయన కొట్టవతల పడేశాడు ఈ అంశాన్ని గూడా. తన వ్యక్తిగత విషయాల కంటే బాధితులకి న్యాయం జరగడమే ముఖ్యమంటూ కూడా ఆయన స్పష్టం చేస్తూ జరుగుతోంది. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు లోతైనటువంటి విచారణ అయితే ప్రస్తుతానికి జరుపుతున్నారు. మంగ్లీ కూడా సుబ్బారావు తనని 10,00,000 డిమాండ్ చేశాడని, మార్ఫింగ్ వీడియోలతో వేధిస్తున్నాడని కూడా పోలీసులకు ఆమె ఇంకొక పక్క నుంచి ఆమె ఫిర్యాదు చేశారు. ఏది ఏమైనా సుబ్బారావు బాధితుల యొక్క వెర్షన్‌ని గట్టిగా వినిపిస్తూ మంగ్లీని చట్టపరంగా ఇరకాటంలో